ప్రతి సీజన్‌లో సృష్టి ఆహ్, అంటే మనకు సూట్ అయ్యేలాగా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అంటే చెట్లు కానీ అన్నీ పండిస్తూ ఉంటుందనమాట. అలాగే ఈ సీజన్ అంటే ఈ వింటర్ సీజన్ లో ఖచ్చితంగా వైటమిన్ సి రిచ్ ఫ్రూట్ ఏంటో తెలుసా? ఈ ఉసిరికాయ. చిన్నగా ఉంటుంది. అంతటా కనిపిస్తుంది. కానీ దాని ఇంపార్టెన్స్ అయితే చాలా బావుంటుందనమాట. సో, ఈ సీజన్‌లో ఈ వైటమిన్ సి ఎలా హెల్ప్ అవుతుంది అంటే బేసికల్లీ ఇప్పుడు చూడండి ఎండాకాలంలో వేడి పెరుగుతూ ఉంటుంది మనకి. అంటే సారీ వేడి పెరుగుతుంటుంది. దాని తర్వాత వర్షాకాలం వస్తుంది. ఎండాకాలంలో వైటమిన్స్ రిచ్ ఫ్రూట్ ఏంటి? మామిడికాయ. రైట్? తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత మనం జామకాయ, జామాకు అలాంటివి వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో వచ్చే వైటమిన్ సి రిచ్ ఫ్రూట్ ఏంటంటే ఉసిరికాయ అన్నమాట. అది గూడా ఎంత పనిచేస్తుంది చూడండి. జనరల్‌గా ఇప్పుడు మన శరదృతువు వచ్చేసి వెళ్ళింది కదా! బాగా హీట్ పెరుగుతూ ఉంటుందనమాట. సో, కొంతవరకి ఆ హీట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో, ఉసిరికాయలో ఉన్న ఈ కూలెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రిమైనింగ్ హీట్‌ని తగ్గిస్తుంది. 1 అలాగే మనకిప్పుడు చలి పెరుగుతూ ఉంటుంది కదా! దానివల్ల గూడా కొంచెం వాతం పెరుగుతూ ఉంటుంది. సో, ఉసిరికాయ వాతాన్ని గూడా తగ్గిస్తుంది. అలాగే ఉసిరికాయకి ఒకటుందనమాట. ప్రాపర్టీ ఏంటంటే ఇది త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని. ఆఫ్‌కోర్స్ ఈ టర్మ్స్ మీకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తూ ఉంటాయి. వాత, పిత్త, కఫ ఏంటి అంటే ఇవి బేసికల్లీ దోషాలు. సో, ఎప్పుడైనా ఈ దోషాలు కింద మీద అయినప్పుడే రోగాలొస్తూ ఉంటాయి. సో, ఉసిరికాయకున్న ప్రాపర్టీ ఏంటంటే ఈ త్రిదోషాలని ఇది బ్యాలెన్స్ చేస్తుందనమాట. సో, ఏ ప్రకృతి వాళ్ళైనా, ఎవరైనా ఈ ఉసిరికాయని అలా చక్కగా యూజ్ చేసుకోవాలి. సో, మనం అంటే జనరల్‌గా ఉసిరికాయని ఏదో అలా పచ్చడి రూపంగా తీసుకోవడమే మనకు తెలుసు. కానీ అలా కాకుండా ప్రతిరోజు మీరు ఉసిరికాయని ఎలాగో అలాగా అది ఏదో ఒక ఫార్మ్‌లో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను నా పాత వీడియోస్‌లో కూడా చెప్పానండి. ఎలాంటి బాడీ టైప్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బావుంటుంది అవన్నీ నేను వివరాలు చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ మీరు నా లింక్‌లో చూడొచ్చు. సో, ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానెల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ.